ఈ మూవీ ఓపెనింగ్ లో మంగోలియన్ బోర్డర్ లో ఉన్న మౌంటైన్స్ ని చూపిస్తారు. అక్కడ చాలా విచిత్రమైన విషయాలన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఇయర్స్ ముందు నుంచి చాలా రకాల ఫాసిల్స్ అనేవి దొరుకుతున్నాయి. అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా అక్కడ 1000 సంవత్సరాల పురాతనమైన మనుషుల బాడీస్ కూడా దొరుకుతాయి. కట్ చేస్తే ఇయర్ 1979 వస్తుంది. కుండ్లున్ మౌంటైన్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రొఫెసర్ యంగ్ చాలిన్ అనే సైంటిస్ట్ ఒక టీమ్ ని రెడీ చేస్తారు. వాళ్ళకి దొరికిన మిస్టీరియస్ డిస్కవరీస్ గురించి ఇంకా నిజాలు తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ మనకి హుబాయి అనే ఒక సోల్జర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ వీళ్ళ జాబ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరి వీళ్ళందరినీ కాపాడడానికి ఒక డాక్టర్ ఉండాలి కదా, ఏవైనా పడిపోతే వాళ్ళని చూసుకోవడానికి. అండ్ డాక్టర్స్ ఎప్పుడు అందంగానే ఉంటారు కదా, అలాంటి ఒక అందమైన డాక్టర్ ఉన్నారు. ఆవిడ మన సైంటిస్ట్ గారి కుమార్తె. మనం ఈ మూవీలో వీళ్ళిద్దరి లుక్స్ గమనించుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో కిరికిరి ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, గత జన్మలో ఉన్న బంధం అనుకుంటాది. అలా ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ తర్వాతి రోజు ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంతా కలిసి చాలా కష్టపడి ఒక జైంట్ స్కల్ ని కనిపెడతారు. దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇది కనిపెట్టిన కొన్ని నిమిషాలకి ఆ కేవ్ అంతా షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే లోపల ఉన్న ప్రతి ఒక్కరు భయపడి బయటికి వచ్చేస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ కూడా కేవ్ ముందు గన్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. ఏదైనా వస్తే షూట్ చేసి పడేద్దామని. వీళ్ళందరూ స్లోగా ముందుకు వెళ్తూ ఉంటే లోపల నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అందరూ చాలా భయంగా ఎదురు చూస్తూ ఉంటారు. తిరిగి చూస్తే అతను లోపల నుంచి చూస్తున్న ఒక ప్రొఫెసర్. ఇక్కడ జరిగిన ఈ ప్రమాదాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రొఫెసర్ కి అర్థమవుతుంది ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి ప్రాణాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి అని. ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడ వర్క్ చేయలేను, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు. అప్పుడు మన అందాల యువరాణి, నాన్నగారు నేనున్నాను మీకు, నేను మీకు సపోర్ట్ చేస్తా అని ముందుకు వస్తుంది. ఆ అమ్మాయి రావడం చూసి మన హుబాయి కూడా వచ్చేస్తాడు. అంటే ఉండలేం కదా, గత జన్మ అనుబంధం అంటే ఆ మాత్రం ఉండాలి. అక్కడున్న చాలా మంది వెళ్ళిపోగా కొంతమంది గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ని ముందుకి నడపాలి అనుకుంటారు. ఆ ఆనిముత్యాలే మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఆ విశాలమైన గుహ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లోపలికి ఒక పెద్ద హోల్ పడిపోయి ఉంటుంది. మనకి డి ఎంత అంటే ప్రతిదాన్ని కదుపుతూ ఉండాలి కదా, ఇంకా వేరే చాయిస్ లేక వాళ్ళు ఆ గుహ లోపలికి వెళ్ళాలనుకుంటారు. అంటే గుహ కాదు, అది లోయ. అలా విశాలమైన పెద్ద లోయ నుంచి కిందికి వచ్చి చూస్తే అక్కడ నుంచి ఒక స్వరంగా ఉంటుంది లోపలికి. అక్కడ భారీ ఆకారంలో ఉన్న కొన్ని వేల ఫాసిల్స్ ఉంటాయి. అలా వాళ్ళు చాలా సమయం నడిచి వచ్చిన తర్వాత ఆ మౌంటైన్ యొక్క వేరొక వైపుకి వస్తారు. అప్పుడు మన హుబాయి చెప్తాడు, కొంతమంది లెజెండ్స్ ప్రకారం ఇది ఒక ఏన్షియంట్ కింగ్డమ్ కి గేట్ అని. వీళ్ళిలా మాట్లాడుకుంటున్నప్పుడు మరి మిగిలిన వాళ్ళంతా ఖాళీగా ఉంటారు కదా, ప్రతిదీ వెతుక్కోవాలి కదా. అలా వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక దిమ్మ తిరిగిపోయే డిస్కవరీ దొరుకుతుంది. అదేంటంటే ఒక భారీ ఆకారం యొక్క పాదం గుర్తులు. ఇదంతా చూసాక భయపడి వెనక్కి రారు, వాటిని ఫాలో అవుతూ ముందుకు వెళ్తారు. మరి ఆ వింత జీవి వెళ్ళిన దారిలో వెళ్తే వీళ్ళకి అది కనిపించకుండా ఉంటుందా? కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి కొన్ని విచిత్రమైన పక్షులు కూడా ఎగురుతూ ఉంటాయి. అవి గబ్లలా ఉంటాయి, మరి ఏమని చెప్పాలో తెలియట్లేదు నాకు. కానీ అవి ఆకారంలో చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడున్న సోల్జర్స్ లో ఒక దురద సోల్జర్ కూడా ఉంటారు. ఖాళీగా ఉండలేక వాటిలో ఒక దాన్ని పట్టుకుంటాడు. వెంటనే దాన్ని ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి చూపిద్దాం అనుకుంటాడు. ఇంతలోనే అతని బాడీ మొత్తం మీరు చూస్తున్నట్టుగా అయిపోతుంది. అలా వితిన్ సెకండ్స్ లోనే కొన్ని వేల పక్షులు వాళ్ళ చుట్టూ వచ్చేస్తాయి. ఏంట్రా అటు పక్క నుంచి సౌండ్స్ వస్తున్నాయని ఈ మాన్స్టర్ చూస్తుంది. ఇంతలోనే వీళ్ళకి ఒక దరిద్రం పట్టుకుంటుంది. అదేంటంటే అక్కడ ఉన్న మంచు పర్వతం కూలిపోయి వీళ్ళ వైపు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళు పారిపోతూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా కొంతమంది చనిపోవాలి కదా, అదే జరుగుతుంది కూడా. ఇంకొంతమంది తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఇంకొక పెద్ద లోయ ఉంటుంది. ఒక అడుగు వెనక్కి వేశారా అయిపోయారే. ఇంకా వాళ్ళకి వేరే చాయిస్ లేక ఒకరికొకరు తాళ్ళు కట్టుకుని పైనుంచి కిందికి దూకేస్తారు. ఇక్కడ మనకి ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది. అంటే మీరు అనుకున్నట్టుగా కాదు, ఇది వేరే అనమాట. ఇలా హుబాయి ఇంకా మన అందాల యువరాన్ని పింకి కట్టి ఉన్న తాడు ఒక ఐస్ ముక్కకి తగులుకుని స్టక్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ చాలా ఆతృతగా దగ్గరికి వస్తారు. ఇలాంటి సమయంలో అదృష్టం మనకు ఉండదు కదా, అనుకున్నట్టుగానే పైన తాడు కట్ అయిపోతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికి కట్టి ఉన్న తాడు తెగిపోతుంది, కింద పడిపోతారు. ఇక్కడ ఇంకొక రొమాంటిక్ సీన్. వాళ్ళిద్దరు దూరంగా పడిపోయారు కదా, కానీ ఇక్కడ అలా ఉండరు. హుబాయి కళ్ళు తెరిచే టైంకి పింక్స్ యొక్క చేతుల్లో ఉంటాడు. అప్పుడు హుబాయి సాంగ్ అదనమాట. చూడండి ఎంత దారుణమో, వాళ్ళు అంత పైనుంచి పడిపోయారు అయినా కూడా బ్రతికున్నారు. ఇదే మూవీ అంటే. ఇంత పెద్ద ప్రమాదం తర్వాత బ్రతికున్నది కేవలం 4 మాత్రమే. వాళ్ళెవరో తెలుసా? హుబాయి వాళ్ళ ఫ్రెండ్, ఇంకా అందమైన అమ్మాయి, వాళ్ళ నాన్నగారు. మిగిలిన వాళ్ళు బ్రతికున్నారో లేదో తెలియదు. ఇంకా వాళ్ళ కోసం పట్టించుకోకుండా మన బ్రతికేదో మనం బ్రతుకుతామని వీళ్ళు కొనసాగుతూ ఉంటారు ముందుకి. ఇలా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపల నుంచి వెళ్తే అక్కడ చాలా స్పేషియస్ గా ఉన్న రూమ్ లో ఒక ప్యాలెస్ లాంటిది ఉంటుంది. దాన్ని ప్రొఫెసర్ ఏం చెప్తారంటే ఇది ఒక సీక్రెట్ ప్యాలెస్ అని. అండ్ ఇక్కడ ఈ ప్యాలెస్ కి ఉన్న 9 లెవెల్స్ లో చాలా విచిత్రమైన క్రియేచర్స్ అన్నింటినీ కూడా బంధించారు అని వాళ్ళందరికీ ఈ స్టోరీ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఒక హోల్ దగ్గరికి వెళ్ళి చేతులు వంచి
అక్కడ ఒక క్యాండిల్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే ఆ హోల్లో లైట్ వెలిగిస్తారో అక్కడ ఉన్న కొన్ని బ్యాట్స్ కి ప్రాణం వస్తుంది. వాటిని చూసిన వెంటనే ప్రొఫెసర్ హుబాయిని ఇంకా పింగ్ ని ఆ టవర్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. వీళ్ళిద్దరూ అయితే ధైర్యంగా ఇంకా రొమాంటిక్ గా ఒకరి ఒకరు పట్టుకుని ముందుకు వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే పై వరకు చాలా గ్యాప్ ఉండి అక్కడ ఒక లైట్ లాంటిది వస్తూ ఉంటుంది. వెంటనే ఈ గుహ ఉంది కదా, ఇదంతా కూడా విచిత్రమైన స్పిరిట్స్ తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది డీమన్స్ యొక్క గేట్ ని వీళ్ళు ఓపెన్ చేసినట్టు. ఇంకేం చేస్తారు, నిజం తెలిసిన తర్వాత ఏం చేయలేరు కదా, అక్కడ ఉన్న క్యాండిల్ ని పీకేస్తారు. వీళ్ళు సడన్ గా క్యాండిల్ లాగేస్తారు కదా, మరి అక్కడ ఉన్న ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి ఆ కేవ్ సడన్ గా కొలాప్స్ అయిపోవడం స్టార్ట్ అయింది. వీళ్ళు ఆ దెయ్యాలతో పాటు ఇక్కడ ఉన్న బ్యాట్స్ ని కూడా నిద్రలేపారు కదా, అవి మరి వీళ్ళపైన అటాక్ చేయాలి కదా, చేస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరినీ కాపాడడానికి మన హుబాయ్ యొక్క ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కష్టపడి ఎగ్జిట్ ని కనిపెడతారు, కానీ అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. వేరే చాయిస్ లేక ప్రొఫెసర్ ని ఇంకా డాక్టర్ ని పక్కకి గెంటి మన హుబాయ్ బ్యాట్స్ తో పోరాడుతూ ఉంటాడు. ఆ టైంలో ఒక బ్యాట్ వచ్చి మన హుబాయ్కి తగులుతుంది. వెంటనే దీన్ని డాక్టర్ చూసి అతన్ని పైనుంచి కింది గెంటేస్తారు. మన హుబాయ్తో పాటు డాక్టర్ కూడా దూకేస్తారు. నీటిలోకి వెళ్ళిన తర్వాత మన హుబాయ్ డాక్టర్ని పట్టుకోవడానికి అనుకునేలోగా ఒక పెద్ద క్రియేచర్ వస్తుంది. అది పెద్దగా ఉండడంతో ఒకరేమో ఇటు సైడ్ ఇంకొకరేమో అటు సైడ్ వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన మన హుబాయికి గుండె పగిలిపోతుంది. వేరే చాయిస్ లేక నీటిలో నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా ఇంటికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో నేనే మిగిలాను, అక్కడ చాలా పెద్ద స్టోరీనే జరిగింది అని మొత్తం కథంతా చెప్తాడు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరి డెడ్ బాడీస్ ని కనిపెడతారు, కానీ పింగ్ యొక్క డెడ్ బాడీ మాత్రం దొరకదు. అలా చాలా బాధతో ఇంటికి తిరిగి వస్తున్న మన హుబాయికి ట్రైన్ దిగిన వెంటనే ఒక వ్యక్తి కనిపిస్తారు. అతను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయి ఒక లైబ్రేరియన్ గా జాబ్ కూడా ఇస్తారు హుబాయికి. అంతా అయిపోయింది, తన ప్రాణాలు కూడా మిగిలే ఉన్నాయి కదా, బయటికి వచ్చి జాబ్ తో పాటు తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు లోకల్ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న టైంలో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన కాయ్ కుఖాన్, అదే కాయ్ జువాన్, ఇద్దరిని అనుకోకుండా మీట్ అవుతాడు. అతను ఏంటంటే ఒక ఎంటర్టైనర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అలా రోజు అయిపోతుంది, శుభ్రంగా తాగేసి పడుకుంటారు. నెక్స్ట్ డే లేచి వర్క్ కి వెళ్ళిన వెంటనే మన ప్రొఫెసర్ యాంగ్ రాసిన ఒక బుక్ కనిపిస్తుంది. దాన్ని తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ బుక్ చదువుతున్నప్పుడు హుబాయికి అర్థమవుతుంది ప్రొఫెసర్ కి అక్కడ ఉన్న టవర్ గురించి ముందే తెలుసు అని. మరి దాన్ని ముందే కాకుండా మేమిద్దరం వెళ్ళిన తర్వాత ఎందుకు యాక్టివేట్ చేశారో అని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది దాన్ని యాక్టివేట్ చేయగల. ఇంకొక వైపు చూసుకుంటే మన కమాండర్ హ్యాన్ ఉన్నారు కదా, అతను వెతుకుతున్నప్పుడు ఒక కాఫీన్ దొరుకుతుంది. దాని లోపల బ్రతికున్న ఒక అమ్మాయి కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ దెయ్యంలా కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి తను. ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయి దగ్గర ఏదో ఒక సూపర్ పవర్ ఉంది అని. అలా వాళ్ళు ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూనే 3 years గడిచిపోతాయి. అంటే 3 సంవత్సరాల తర్వాత మనకి ఆ ప్రొఫెసర్ ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో ఎవరికి తెలియదు. కానీ ఈ 3 సంవత్సరాల తర్వాత హ్యాండ్ టీమ్ కి ఈ ప్రొఫెసర్ కనిపిస్తారు. వెంటనే ప్రొఫెసర్ యాంగ్ ని హెడ్ క్వార్టర్స్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇంతలో చైనాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ విచిత్రమైన జీవులు బయటకు వచ్చాయి కదా, అవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఇదంతా విన్న వెంటనే ప్రొఫెసర్ ఏం చెప్తారంటే ఆ టవర్ ని మనం యాక్టివేట్ చేయడం వల్ల స్పేస్ కి ఇంకా టైం కి మధ్యలో ఉన్న గేట్ ఓపెన్ అయింది. దాని వల్ల విచిత్రమైన క్రియేచర్స్ అన్ని మన ఎర్త్ పైకి వచ్చాయి అని చెప్తారు. దాంతో పాటు ఈ విగిడికి రావడం వల్ల మన హుబాయ్ ఉన్నాడు కదా, అతని పైన కూడా ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయి అని అన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక బ్యాట్ అతను అటాక్ చేసింది కదా, ఇక్కడ మళ్ళీ ఈ ఫైర్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఆ బాధను అతను తట్టుకోలేకపోతారు. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ బాధలోంచి అతనికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. అక్కడున్న ప్రతి ఒక్క వస్తువుని అతను గాలిలో ఎగిరేలా చేయగలుగుతున్నాడు. ఇదంతా కూడా తనకి జాబ్ ఇచ్చిన ఆ వ్యక్తి ఉన్నారు కదా, అతను చూస్తూనే ఉంటారు, కానీ చాలా కామ్ గా కూల్ గా ఉంటారు. అసలు నాకు ఏమైంది అని గట్టిగా సినిమాటిక్ లెవెల్లో మన మిస్టర్ వ్యాంగ్ ని హుబాయి అడుగుతాడు. వెంటనే మిస్టర్ వ్యాంగ్ అంటారు నీ బ్లడ్ అనేది వాటి యొక్క బ్లడ్స్ తో కాంటామినేట్ అయ్యింది. కానీ ఇక్కడున్న తికమక మగతిక ఏంటంటే ఒకవేళ ఈ పవర్స్ ని కనుక హుబాయ్ ఎక్కువ వాడుతూ ఉంటే అతను కూడా ఆ రాక్షసుల్లో ఒకటిగా మారిపోగలడు. మిస్టర్ వ్యాంగ్ కి ఇదంతా ఎలా తెలుసు అని హుబాయ్ షాక్ అయిపోయాడు. అప్పుడు మనం మిస్టర్ వ్యాంగ్ ఉన్నారు కదా, అతను తన పవర్స్ ని వాడి ఆ లైబ్రరీ మొత్తాన్ని కూడా ఒక ఏన్షియంట్ తోమ్లా మార్చేస్తాడు. అండ్ మిస్టర్ వ్యాంగ్ తన నిజస్వరూపం ఏంటో వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు సూలి నేషన్ లో ఉన్న ప్రిన్స్ యొక్క ప్రొటెక్టర్ ని నేను చెప్తాడు. ఇంతకీ ఈ ప్రిన్స్ ఎవరనుకుంటున్నారు? ఈ డీమన్స్ నుంచి మన భూమిని కాపాడడానికి తన బాడీని సాక్రిఫైస్ చేసి సొంత బాడీతో అన్నింటినీ కూడా సీల్ చేశాడు. అతను అంత కష్టపడినా కూడా వాటిలో కొన్ని తప్పించుకుని మనుషుల్లా మారిపోయాయి. ఆ మనుషుల్లా మారిపోయిన అన్నీ కూడా హుబాయిని వెతుకుతున్నాయి. హుబాయినే ఎందుకు వెతుకుతున్నాయంటే కేవలం ఆ టవర్ ని ఓపెన్ చేయగలిగేది మన హుబాయి మాత్రమే. ఇంకా మిలిటరీ దగ్గర చూసుకుంటే ఆ అమ్మాయి ఉంది కదా, తనకి తన జ్ఞాపక శక్తి మొత్తం బయటకు వచ్చి నేను హుబాయిని కలవాలి అని చెప్తుంది. వెంటనే హ్యాన్ హుబాయిని కనిపెట్టి మనిద్దరం ఒకసారి లైబ్రరీలో మీట్ అవుదాం రా అని లైబ్రరీకి పిలుస్తాడు. హ్యాన్ ఏం చెప్తారంటే హుబాయ్ నువ్వు మాతో పాటు మిలిటరీ ఫోర్స్ లో జాయిన్ అవ్వు అని. కానీ హుబాయికి నచ్చక నేను రాను, జాయిన్ అవ్వను అని మొహమ్మే చెప్పేస్తాడు.
కానీ కొంతసేపు ఆగి ఆలోచించి మళ్ళీ జాయిన్ అవుతా అని చెప్తాడు. అలా మన హుబాయిని నార్త్ చైనా తీసుకుని వెళ్ళి అక్కడ ఒక టీంని ఫామ్ చేసి మన ప్రొఫెసర్ యాంగ్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అతను తప్పించుకున్నాడు దొంగచాటుగా. ఈ టీంలో ఉన్న వాళ్ళు చెంగ్ డాంగ్, అందమైన అమ్మాయి వివే, షెర్లీ అంటే సూపర్ పవర్స్ ఉన్నాయి కదా ఆ అమ్మాయి, ఇంకా కొంతమంది సోల్జర్స్ అనమాట. అయితే ఇక్కడ మన హుబాయి షెర్లీని చూసిన వెంటనే మళ్ళీ రొమాంటిక్ సీన్ గుర్తొస్తుంది. అంటే ఆమెకి అట్రాక్ట్ అయిపోతాడు. అది కూడా ఎందుకంటే ఈ అమ్మాయి అచ్చం పింగ్ లా ఉంటుంది, అంటే డాక్టర్ లా ఉంటుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ మిషన్ కోసం ఫుడ్ ఇంకా వెపన్స్ ని రెడీ చేసుకున్నారు. అలా వీళ్ళు ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తారు. అలా వాళ్ళు ఇంత కష్టపడి వెళ్తున్న టైంలో వీళ్ళకి ఒక ఇసుక తుఫాన్ ఎదురవుతుంది. ప్రాణం కోసం అందరూ పరుగు పెడతారు. ఈ పరుగుల్లో కాయిజువాన్ ఇంకొక ముగ్గురు కలిసి సెపరేట్ అయిపోతారు. అలా కొన్ని రోజులు వీళ్ళు విశ్రాంతి లేకుండా ప్రయాణం చేసిన తర్వాత ఆయిల్ సిటీ అనే ఒక ప్రాంతానికి వస్తారు. ఇంకొక వైపు చూసుకుంటే కాయిజువాన్ ఇంకా మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఆ ఎడారిలోనే ఇరుక్కుపోయారు. ఇలా వీళ్ళు దిక్కులు వెతుకున్న టైంలో అనుకోకుండా వీళ్ళ వెనకాల ఒక విచిత్రమైన క్రియేచర్ వస్తుంది. ఇంకా వీళ్ళకి వేరే చాయిస్లకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఫాస్ట్ గా పరుగు పెడుతూ వెళ్ళిపోతున్నారు. అలా వాళ్ళు ఎంత కష్టపడినా ఆ నలుగురిలో ఇద్దరిని ఆ మాన్స్టర్ చంపేస్తుంది. అలా వీళ్ళిద్దరూ చాలా కష్టపడిన తర్వాత కాయిజువాన్ ఇంకొక వ్యక్తి కలిసి ఈ ఆయిల్ సిటీకి వచ్చేస్తారు. అదృష్టం కొద్దీ హుబాయి వాళ్ళ టీమ్ తో కూడా కలిసిపోతారు. కాయిజువాన్ మాటలు విన్న వెంటనే హుబాయి అంటాడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది, మన టీంలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారని. కానీ చెంగ్ ఇంకా చెర్లీ మాత్రం ఈ మిషన్ కంప్లీట్ చేసే వరకు మేము ఇక్కడ నుంచి రాము అని అక్కడే ఉండిపోతారు. అలా వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్న టైంలో వీళ్ళ చుట్టూ విచిత్రమైన సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అవేంటో తెలుసా? మాన్స్టర్స్ అనమాట. ఇంకా వాళ్ళందరూ ధైర్యంగా గన్స్ పట్టుకుని వాటితో పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా వీళ్ళు ఒక మాన్స్టర్ తో పోరాడుతున్న టైంలో ఇంకొక మాన్స్టర్ వెనకాల నుంచి వస్తుంది. దాన్ని చూసి వీళ్ళు ముందు పోరాడుతున్న ఆ మాన్స్టర్ ఉంది కదా, అది పారిపోతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చెల్లాచెదురైపోతారు. అలా హుబాయి ఒక షెడ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ చాలా డెడ్ బాడీస్ అనేవి సీలింగ్ నుంచి తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తాయి. అలా ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక హోల్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే ఆ ప్రిన్సెస్ యొక్క తోంబు ఉంటుంది. అదే టైంలో స్లోగా ఒక క్రియేచర్ ఇతని వెనకాల నుంచి అటాక్ చేస్తుంది. వెంటనే అతను స్పృహ కోల్పోతాడు. అతన్ని తినేద్దామని ఈ క్రియేచర్ వస్తూ ఉంటే ఆ టైంలో మన షెర్లీ ఉంది కదా, హీరోయిన్ లా ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. వెంటనే అది వెనక్కి వెళ్ళిపోతుంది కూడా. అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే షెర్లీ తన పవర్స్ వాడి హుబాయి యొక్క బాడీని గాలిలోకి లేపి అక్కడ ఉన్న కెఫిన్ లోపల పెడుతుంది. ఈ గుహ బయట చూసుకుంటే చాలా మాన్స్టర్స్ అనేవి అక్కడికి వస్తూ ఉన్నాయి. బయట ఉన్న వాళ్ళైతే మాన్స్టర్స్ తో పోరాడుతూ వాళ్ళ బెస్ట్ ని ఇస్తారు. ఇంకొక వైపు చూస్తే మన వేవే ఒక మాన్స్టర్ ముందు ఇరుక్కుపోతుంది. వేరే చాయిస్ లేక ఆమె ఒక స్టాచ్యూలా యాక్ట్ చేస్తుంది. ఆ మాన్స్టర్ మన వేవే పైన అటాక్ చేయకుండా ఉండడానికి అలా స్టాచ్యూలా మారిపోయి కదలదు. ఆ క్రియేచర్ దూరంగా వెళ్ళిన వెంటనే మన వేవే పారిపోయి బయటకు వచ్చేస్తుంది. అలా వేవే ఇంకా ఇంకొక వ్యక్తి కలిసి బస్ లో దాక్కుంటారు. ఆ క్రియేచర్ వీళ్ళిద్దరి పైన సడన్ గా అటాక్ చేస్తుంది పక్క నుంచి. ఇదంతా పక్కన పెట్టి లోపల ఏం జరుగుతుందో చూస్తే హుబాయికి కొంత సమయం తర్వాత స్పృహ వస్తుంది. లోపల నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని అరుస్తూ ఉంటాడు. ఇదే టైంలో తనకి తగిలిన గాయం ఉంది కదా, ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది. వెంటనే ఇతను ఆ డీమన్ టవర్ ఉంది కదా ఇంతకు ముందు వెళ్లారు, అక్కడికి టెలిపోర్ట్ అయిపోతాడు. అక్కడ ఒక క్రియేచర్ మన పింగ్ యొక్క బాడీని మండుతున్న మంటపై పెడుతుంది. వెంటనే తను ఒక డీమన్ క్వీన్ లా మారిపోతుంది. వెంటనే అక్కడికి హుబాయి వచ్చి నా పింగ్ యొక్క బాడీని నాకు ఇచ్చి అని ఆ క్వీన్ అడుగుతాడు. కానీ ఆ క్వీన్ మాత్రం నేను పింగ్ యొక్క బాడీని ఇవ్వను, ఎందుకంటే తను మాత్రమే ఈ గేట్ ని ఓపెన్ చేయగలదు అని చెప్తుంది. తర్వాత మన హీరో నన్ను పైకి పంపే, అంటే భూమి పైకి పంపే, నేను ఏదో ఒక దారి వెతుకుతాను అని చెప్తుంది. క్వీన్ కూడా ఒక క్షణం ఆలోచించి ఇంకొక ఛాన్స్ ఇద్దాంలే అని ఇస్తుంది కూడా. మన హుబాయిని తీసుకుని పైకి టెలిపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే షిర్లీ అక్కడున్న మాన్స్టర్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ మాన్స్టర్స్ అన్ని కూడా ఈ గ్రూప్ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేసేలాగా వాటికి కామెంట్స్ ఇస్తుంది. బయటికి వచ్చిన హుబాయి బస్ లో ఉన్న ఇద్దరు పైన ఒక క్రియేచర్ అటాక్ చేస్తుందని అర్థం చేసుకుని ఒక రాకెట్ లాంచర్ ని తీసుకుని ఆ మాన్స్టర్ ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ ఇదంతా వెనకాల నుంచి ఇంకొక మాన్స్టర్ చూస్తూ ఉంటుంది. అయితే షిర్లీ ఇదంతా గమనించి వెంటనే అతన్ని కాపాడడానికి వెళ్తుంది. అప్పుడు షిర్లీ మన హుబాయిని చేతుల్లో పట్టుకుంటుంది. ఆ టైంలో అతనికి అర్థమవుతుంది నా యొక్క పింగ్ మళ్ళీ వెనక్కి రాదు అని. విషయం అంతా అర్థం చేసుకుని తన చేతుల్లో ఒక పిస్టల్ ని తీసుకుని తనని షూట్ చేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న క్రియేచర్స్ అన్ని కూడా డిసపేర్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది. లోపల ఉన్న డిమానిక్ టవర్ కూడా కొలాప్స్ అయిపోతుంది. చివరిగా షిర్లీ మన హుబాయిని ఒక కిస్ చేస్తుంది. వెంటనే ఇద్దరు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతారు. అలా కొన్ని గంటల తర్వాత హుబాయికి మెలకు వచ్చి చూస్తాడు. వెంటనే షిర్లీ కాస్త పింగ్ లా మారిపోతుంది. అంటే మన అందమైన డాక్టర్ లా అనమాట. చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న పింగ్ ని ఎలాగైనా కోల్పోకూడదని తన చేతుల్లో తీసుకుని లోపల ఉన్న ప్రిన్సెస్ యొక్క కాఫిన్ లోకి తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా కాఫిన్ లో పడుకుని తన యొక్క తలని తిన తలతో టచ్ చేస్తాడు. అయితే పింగ్ కి ఒక సూపర్ పవర్ ఉంటుంది. అదేంటంటే చనిపోయిన వాటిని బ్రతికించగలదన్నమాట. కానీ ఈ పవర్ వాడుతున్నందుకు వాళ్ళ అమ్మ గట్టిగా తిట్టడంతో దాన్ని మర్చిపోతుంది. అలా హుబాయి చాలా ఆశతో ఎదురు చూస్తున్న టైంలో తను ప్రాణాలు విడుస్తుంది. మీకు ఈ మూవీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ గట్టి కొట్టండి, గుద్దేయండి, గుద్దిపడేయండి అంతే. మొబైల్ పగిలిపోతే తర్వాత చూసుకుందాంలే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.